ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభమును తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. ధనికులు మరియు పేదలు, దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. కీర్తనలు 68వ కీర్తన 19వ వచనములో, ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నేను నా భార్య మా గురించి మేము ధనికులమని కానీ పేదలమని కానీ అనుకోము. రోజు గడవటానికే వీలు కాక పేదరికంలో తడిమిట్లాడుచున్న వారిని చూసినప్పుడు సుఖమైన మా జీవిత విధానం బట్టి మాకు అపరాధ భావం కలుగుతుంది. వసతికరమైన ఇండ్లలో నివసిస్తూ ఖరీదైన కారులని నడుపుతూ సుందర ప్రదేశాలకు విహారయాత్రలకు వెళుతూ ఉండేవాడిని చూసినప్పుడు మా జీవిత విధానం నమ్మకమైనది కాదని, జటిలమైనది కాదని అనిపిస్తూ ఉంది. నిజానికి మనం ఎంత సంపాదించామనే విషయం కన్నా సంపాదన విషయంలో మన వైఖరి ఎలా ఉన్నదన్నదే ప్రాముఖ్యమైన విషయము. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనములో, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు రాస్తూ, మన జీవన స్థాయి ఎలా ఉన్నప్పటికీ మరింత కావాలని ఆశించక మనకంటే ఎక్కువ కలిగి ఉన్నవాడిని చూసి అసూయ పడక ఉన్నదానితో సంతృప్తి చెందాలి. క్రైస్తవులమైన మనము అపరాధ భావం లేకుండా దేవుని దీవెనలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ అహంకారము కలిగి ఉండక దేవునిపై ఆధారపడుచు ఉండాలని పౌలు హెచ్చరికకు లోబడాలి. మనము కలిగి ఉన్న దానికంటే మూలాధారము ఆయనేనని వినయంగా అంగీకరించి ఇష్టసహితంగా ఉదార స్వభావంతో మనకున్న దానిని ఇతరులతో పంచుకోవడానికి సంసిద్ధులమై ఉండాలి. 17-18 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఔదార్యము అనంతమైన విలువ కలిగి ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు మన పరిత్యాగమును బట్టి మనల్ని గణించెను గనుక ఈ జీవిత కాలములో ఇతరులకు ఇవ్వడానికి కొంచెము కలిగి ఉన్న పేదవారిను రాబో జీవితంలో అనర్ఘంగా బహురింపబడుతూ ఉందురు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం ధనవంతులమైన పేదలమైన నిత్యత్వములో మన పెట్టుబడిని ఉంచుకునే స్థిరత్వము కలిగి ఉందాం. ఒక ప్రాముఖ్యమైన మాట మనం అందరం కలిసి చెప్దాం. మనకున్న దానిలో మనము చేస్తున్నాము అనుదాన్ని బట్టి మన విలువ గణింపబడుతుంది, కానీ మనం కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, విన్న దేవుని యొక్క సందేశాన్ని మా జీవితాల్లో ఓ మా దేవా ఆచరించి ఉన్నదానితో తృప్తి పొందే గొప్ప సత్యాన్ని మాకు కలుగు చేయండి. మా కుటుంబాలను దీవించండి ప్రభా. నీ సంఘ విశ్వాసులను ప్రభా, ఈ సందేశాన్ని ఉదయకాల సమయంలో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, నీ కృపలో నడిపించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.